నాన్నమ్మతో వాకింగ్కి వెళ్తున్నాను. అలాగా చూద్దాం మేము ఎలా మారిందో మా ఊరంతా అని వాకింగ్ అని వెళ్తున్నాము. టైంపాస్ కోసమని అదని వెళ్దాం. ఏడికి వెళ్తున్నాను నాకు తెలియదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాము మాకే తెలియదు. చూడండి గైస్, భలే ఉన్నాయి కాయలు. సీతాఫలం ఫలం ఫలం. సో మొత్తం ఇలా తిరుక్కుంటూ వచ్చేసాం అనమాట. చెట్లు బాగా ఉన్నాయి. కరం కాదు మనది, ఓంకారాలు కావు. కానీ ఇప్పుడు మనము ప్రస్తుతానికి వాకింగ్ కంప్లీట్ కావస్తుంది. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు నాన్న ఇంకా చేద్దామేమో. ఇదన్నీ కొత్త ఇల్లు కట్టారు కదా, చూడండి. మా నాన్న అసలు కట్టడం లేదు తెలుసు. ఇల్లు సూపర్ భలే ఉంది కదా, రెండుగా తీసుకున్నట్టున్నారు కదా, బాగుంది. ఈ ఇల్లు ఇవన్నీ అలానే ఉన్నాయి, కానీ ఇల్లు పెద్ద ఇల్లు కట్టేశారు. మళ్ళీ లేపేసారు. మనంత ఇల్లు లెవెల్ అయిపోయిందని. సో ఇవన్నీ చూస్తే నాన్న పిచ్చెక్కుతాంది. పైన నువ్వు ఎందుకు కట్టినావు ఇక్కడ? అది కూడా సో ఈ రోడ్లు అవన్నీ బాగా వేసేసారు మా దగ్గర. ఇంకా మన కుక్క పిల్ల అన్నీ పట్టుకుంటుంది. ఇప్పుడు జాగ్రత్త, కింద ఇది ఉన్నది చూసుకో. ఉంది సార్ అమ్మా సడన్ గా అలా అని అందుకే భయపడ్డాను. అది కూడా ఒక్కసారి ఇట్లా దుర్కని కానీ బోర్ బంద్ చేయాలి. పదండి గైస్, ఇంటికి వచ్చేసాము. మనం పురం. సో పదండి ఇంకా ఈ వీడియోకి ఇక్కడ బై. డే మా నాన్నమ్మ నేను కింద కూర్చున్నాను, ఎందుకంటే నేను చదువుకుంటున్నాను కాబట్టి. ఇవాళ చాలా ప్రాక్టీస్ చేశాను గైస్. ఆ చెయ్యి గుడిలో బొప్పు కట్టేసింది. నా హ్యాండ్ చూసి మీరు భయపడతారు, కానీ ఇది నేను చదువుకుంటూ రాసిన హ్యాండింగ్ కాబట్టి అలా ఉంది. కానీ దగ్గరగా నా హ్యాండింగ్ ఎప్పుడు కొంచెం నేను పొగడుకోవాలి కదా. చదివింది కెమిస్ట్రీ నా లెసన్ అయిపోయింది అనమాట. లెసన్ పేరు ఏంటంటే, నేను సిబిఎస్సీ కాబట్టి సిబిఎస్సీ నేను చదివి ఫస్ట్, అందుకే సిబిఎస్సీ కంటిన్యూ చేస్తాను. స్కూల్ ఇంకా చదవలేదు. నేను సిబిఎస్సీ చదువుతాను అని చెప్పాను. నాన్న కూడా సరే అని చెప్పారు. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సొసైటీ అని పోయినందు సరౌండింగ్స్. సో ఈ ప్లస్ అయితే మళ్ళీ మధ్యలో నేను ఇంగ్లీష్ పోయిన చెప్పని చెప్పి రాశాను. అదొకటి రాశాను. ఇంకొకటి ఇది రాశాను. ఇవాళ ప్రాక్టీస్ చేసిన అనమాట. ఇవన్నీ ఇది కూడా ప్రాక్టీస్ చేసింది. ఇది ఇవాళ అండ్ ఇది ఇవాళ చేసింది. దీంతో లెసన్ అనేది అయిపోయింది అనమాట. లాస్ట్ దీంతో తర్వాత కెమిస్ట్రీ ఇంగ్లీష్ లెసన్ చెప్పాను చెప్పి ఇంకో లెసన్ ఫన్ దే హ్యాడ్ ఇంగ్లీష్ లెసన్ అనమాట. నేను ఎవరు చేశాను, నాకు ఈ స్పెల్లింగ్ నాకు కొంత అర్థం కావట్లేదు. అది రాసి పెట్టినమాట. నేను పలకలేకపోతున్నాను. ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అబ్బాయి ఉంటుంది. ఇదంతా ఒక ఈ డేట్ అప్పుడు రాసిన డేట్ అనమాట. వాళ్ళకి పాత ఇలాంటి ఇలా రాసాను కదా, అలాంటి దొరికిందంట. స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే ఈ టైంలో అంటే స్కూల్స్ ఇంట్లోనే రోబోట్ వచ్చి అంత కథ బాగుంది, ఇంట్రెస్టింగ్గా. అదంతా విని వాళ్ళు చెప్పిందంతా నేర్చేసుకొని హైలైట్ చేసి మొత్తం అదంతా రాసేసాను. సో దీంతో ఎక్కువ చేసిన అయిపోయింది లెసన్. ఎంత ఎక్సైజ్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఇది గ్లాసరీ అంటే మనకి రాని అంటే ఎక్స్ట్రా వచ్చే లెసన్లో కొత్త వర్డ్స్ వచ్చినవి, వాటి మీనింగ్తో పాటు వచ్చింది. అది టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా. సో టెక్స్ట్ బుక్లో కాపీ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే రేపు ఈ డేస్లో ఆ క్వశ్చన్స్ అనేది మా ఫ్రెండ్స్ సెండ్ చేసింది. అది రాసుకోవాలి. గీతిక సెండ్ చేసింది అడిగితే, సో అది రాసుకోవాలన్నమాట. ఇవాళ నేను గీతాంజలి ముగ్గురు అనమాట. నేను గీతాంజలి కానీ ఇంకో గీతాంజలి ఉంటుంది. నేను ముగ్గురు ఒక 1 hour మాట్లాడమైతే ఇంకా దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇది కంప్లీట్ చేసేసాను. రేపు క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తాను. బయోగ్రఫీ కంప్లీట్ చేసేస్తాను. సో అంతే. శ్రీ చైతన్య బ్రాండ్ ఏం చేస్తున్నాం. సో ఇదైతే మా తాతమ్మ. దీని పేరు తాతమ్మ పేరండి రమణమ్మ. అందుకే నా పేరు వెంకటరమణ. అందుకే నా పేరు వెంకట అని పెట్టారు. ఇది మా తాత, వాళ్ళ అమ్మ దగ్గర పక్కన కూర్చున్నారు. ఈ కుర్చీ మా దగ్గర ఉన్నాయి తెలుసా, బయట ఈ కుర్చీ లేదు. ఇదిగోండి, ఇదే వెంకటరమణ మేడం, టీచర్ అనమాట. ఏం చెప్తుంది, ఏ సబ్జెక్ట్ చెప్తుంది? ఒక తెలుగు, వాళ్ళ కొడుకేమో హిందీ. ఇద్దరు సబ్జెక్ట్స్ వేరనమాట. ఈమె ఎవరో నాకు తెలియదు, ఎవరో ఏ మనిషో నాకు అర్థం కాలేదు. అది మళ్ళీ అది యాక్చువల్లీ అట్లా ఇచ్చింది. అంటే ఏంది నేనేం తెలియదు అంట. ఫోటోలు తీసుకుంటాను, అది స్టేటస్లో పెట్టేసుకుంటుంది, అంతే మా పని. ఇదిగోండి, ఇది కూడా మళ్ళీ బ్రాండ్. నన్ను స్పాన్సర్ చేయండి ప్లీజ్.
ఇదేంది ఓహ్ మై గాడ్ నేను చదువు ఒకసారి శాస్త్రి బామ్. యా శాస్త్రి బామ్ గైస్ దిస్ ఇస్ శాస్త్రి బామ్ గైస్ శాస్త్రి బామ్ ఇది నాకు చదవడం రాలేదు శాస్త్రి బామ్ అన్నమాట. ఓహ్ ఇక్కడ ఇంగ్లీష్ నా పరువు తీసుకున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ శాస్త్రి బామ్ అని రాస్తుంది. ఇలా చదవకుండా ఇది తెలుగు చూసి అదంతా చదువుతున్నాను నేను పెద్ద పిచ్చిదాన్ని. మై గాడ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ గైస్, వెరీ ఎక్స్పెన్సివ్. యా అండ్ ఇది ప్లీజ్ ఒక చుక్క మంది అయ్యవా వా ముందరగా. ఈ కన్ను అనగానే ఇవన్నీ మందులు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎందుకు గుర్తొస్తాయి? అసలు దేనికైనా భయం ఉంటాయి కదా. ఫోన్లో చూసేస్తుంది కళ్ళజోడు లేకుండా అన్నీ చేస్తుంది. మళ్ళీ డ్రాప్స్ చేయాలి నేను. చూడండి గీతాంజలి మీ తేవాలి ఇంత మంచిగా ఇవన్నీ ఇది వస్తుంది బుగ్గులు వస్తుంది చూసారా గైస్. అయిపోయినట్టుంది ఇది. వచ్చింది లాస్ట్ డ్రాప్ అనుకుంటా. ఇంకా అయిపోతుంది ఇది. అయిపోయాలి అసలు క్వాంటిటీ అయిపోయింది. అయినా వేసుకుంటాను. ఇది తీసుకున్నా పెట్టుకోవాలి పెట్టుకో ఇదిగో బాక్స్ అయిపోయినా కూడా 1 గంట చేసుకుంటాను. సో నా బుక్స్ అయితే మూసేసి హెల్ప్ పడుకుంటాను అంతే. పక్కే లాక్కో ఇదిగో నైస్. మా మమ్మీ మా డాడీ మా మమ్మీ లేకపోతే కొంచెం మొహం ఇలా ఉంటుంది కానీ కావాలని లేదు కానీ తెలియకుండా వచ్చేసింది కదా. స్కెచ్ బాగా పడిపోయింది. ఇది నేను నా మొహంలో అందా చిన్నప్పుడు అనమాట. ఇలా దూర్చేసి దూడ్చమని చెప్పి నువ్వు దూర్చే దూరుతుందేమో దూరేంత వరకు దూర్చు అన్న కానీ ఇలా ఇరికిచ్చేసుకున్నది. ఇలా ఇలా అయిపోయింది నరాలు రెండు. మరి నువ్వే చెప్పినావు చేసిన అంటే దుఃఖమంటే నిప్పుడా దుక్కుతావా? దుఃఖాన్ని నిప్పుడా దుక్కుతావా? పట్టుకోండి కరెక్ట్ పట్టుకుంటావా? అదే మేము పూస అనుకుంటున్నావా? నొక్కుతాను నొప్పి వస్తాను నాకు. నొప్పి వస్తాను కాబట్టి రాస్తున్నా. నాకు నొప్పి వస్తాను నీకు అర్థం అవుతలేదా? ఏంటి ఇరిగిపోయిందా? ఇరిగిపోవాలి నీకు ఉంటుంది. నీకు ఇరక్కొస్తాను. చిటుకు అనిపించు నీకు నువ్వు చిటుకు అనిపించు. అయిపోయింది నేను బొద్దుని చిట్టుకన్నా రాదు మళ్ళీ. అయిపోయింది నా చెయ్యి కొట్టేసింది మా నాన్నమ్మ. అసలే తెల్లటి చెయ్యి నందకట్టి ఎర్రగా చేసేసి ఇదిగో నేను చేయించాను తెలుసా. ఈ బాటిల్లో చెయ్యిలా పెట్టమని చెప్పింది. ఇక్కడ అవ్వట్లేదు ఇంకా ఇరకరు అని చెప్పింది కానీ వద్దని చెప్పాను. ఇంకా వద్దని చెప్పి కొంచెం నేను నువ్వు తమాషా చేస్తా అనుకున్నా. లేకపోతే ఇంకా కొంచెం ఇదిగా తీద్దు ఇక్కడ పలకూడదు. నువ్వు ఏమని చెప్పావా లేదా? ఎర్రగైపోయింది చేసుకు పెట్టగానే ఇంకా ఎర్రగైపోయింది. నొప్పి అయితే ఉంది. నాకేం భయం కాలే నువ్వు చెప్పావు. ఇంకా లేకపోతే నీకు ఉంటుంది అనుకున్నా అంతే. నేను భయపడడానికి ఏమున్నది ప్లాస్టిక్ ఇక అది ఇంకా అంటే భయపడేదాన్ని. ఎర్రగైపోయింది. నచ్చి అయితే మండుతుంది బాగా దారుణంగా మండిపోతుంది చూసారా. ఇంక ఇవాళ నేను చేశానంటే ఇంగ్లీష్ క్వశ్చన్ ఆన్సర్స్ రాసేసాను. సో ఇంగ్లీష్ క్వశ్చన్ ఆన్సర్ సిపిఐ తర్వాత సాంగ్కి వెళ్ళిపోతుంది. సాంగ్ నేను ఇంకా డ్రెస్ మీద ఉంది డ్రెస్ మీద. సో సాంగ్కి వెళ్తే బాయ్. అమ్మాయి ఇదిగోండి ఇవన్నీ తీసి అలా చూడండి ఎలా పడుకుని పోయిందో. అచ్చయ్య అంట ఏదో గీరుకుందంట. ఏం గీరుకుందని ఇదా చూడండి ఏదో గీరుకుందంట. నాకు ఇంక కనబడట్లేదు. మీకు కనబడితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా. ఈ వేడి సెగ ఈ పైన ఏందా పెట్ట చూడు. కాలంలా రికార్డు ప్లేయర్. ఓ ఎలా ఓపెన్ చేస్తారు?
ఎలా అంటే ఇగో ఇలా సూట్ కేసు లెక్క ఉంటుంది. ఇగో ఇలా వావ్. ఇది పాతకాలం. ఇగో సిరీస్ ఇలా ఇవన్నీ సిరీస్ అన్ని పెట్టి తిప్పితే పాటలు వస్తాయి. ఇలా గ్రామ్ పెట్టి ఫోన్ రికార్డ్. ఇలా పెడితే ఇలాగ వస్తుంది. గ్రామ్ ఫోన్ వా రికార్డ్ పని వస్తుందా? చేస్తాను. మై గాడ్ గైస్, ఇది నేను గ్రానీ గేమ్ డెన్లో చూసాను. ఆ బేబీ గేమ్ ఉంటుంది కదా, ఎల్లో బేబీ గేమ్, అందులో అనమాట. అందులో ఉంది పాట పెట్టమని అదంతా వస్తుంది కదా, అదే అనమాట. అది సూట్ కేసులా ఉంటుందంట వీళ్ళకి. సూట్ కేస్ వాళ్ళు ఇస్తారు, లేదా సూట్ కేసు కొనుక్కొని పెట్టుకోవాలి అందులో అని. ఓకే, సూట్ కేసులో వాళ్ళు ఇస్తారనమాట. ఇలాగా మనం కొనేసుకొని అప్పుడు ఆ కాలంలో పాటలు పెట్టుకోవడానికి ఉండేది. ఇప్పుడు మనకేంటి హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని చెవులకు, లేకపోతే బ్లూటూత్లో పెద్దగా వినేటట్టు పెట్టుకోవచ్చు. అప్పట్లో ఇది ఉండేదన్నమాట. నేను ఇప్పుడు నేను వచ్చి పని చేయాలా? చీపు మా దగ్గర 2 ఉన్నాయి. ఇదిగో. సో ఇదైతే మాకు ఇప్పుడు సాయం చేయాలి. నేను స్నానం చేసేసాను. సో మై డ్రెస్, దిస్ ఈస్ మై డ్రెస్ నా ఇప్పటికి. అండ్ అవన్నీ సర్దిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం. సారీ చెప్పడం మర్చిపోయాను. ఈ రూమ్లో ఏంటంటే మేము ఇలా మంచం వేసేసాము. అండ్ అటు సైడ్ ఇంకా ఒక టీవీ ఉంది. ఎంతో బాగుంది తెలుసా, డెలిషియస్గా ఉందన్నమాట. కుకీ అయిపోయింది, అక్కడ ప్రెసిడెంట్ కూడా అయిపోయింది. సో లెట్స్ గో. అయితే రాస్తుంది కానీ ఐమ్ షోలీ రికమెండ్ యూ గైస్. ఎంతో బాగుంది తెలుసా ఈ కుకీ అయితే. మీకు ఖచ్చితంగా కొనుక్కో. 8 రూపీస్కి 10 వస్తాయి అనమాట ప్యాక్లో. ఇంట్లో కావాలి చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోండి. బటర్ కావాలి, చాలా మిల్క్ కావాలి. మేము కొనుక్కున్నాం, చాలా బాగుంది. సో ఒక బాక్స్ అయితే మేము పెట్టుకుంటున్నాం. రోజు ఉడితే భలే ఉంటుంది అనమాట. ఇలా సేమ్ అలాంటి కుకీ ఉంటుంది. క్రీమ్గా చాక్లెట్ చిప్స్ కుకీ అని ఉంటుంది అనమాట, గుడ్ డేవి. సో ఇక్కడ కొనుక్కోండి 8 రూపీస్కి. సో ఐమ్ రికమెండ్ యూ గైస్. సో ఫస్ట్ మనకి కుకీ చేసేద్దాం. ఒక ప్యాకెట్ కంచి అనమాట, అందులో పెట్టేసాను. ఈ 4 ప్యాకెట్స్ అయిపోయి అండ్ ఇది ఫీల్ చేసాను అనమాట. సో ఇదైతే మన బిస్కెట్ పెట్టేసుకున్నాం, అంటే మన టేబుల్ దగ్గర పెట్టేసుకున్నాం. ఇక్కడ తొందరగా వేసుకున్నట్టు. మా నాన్నమ్మ కూడా ఏం కుల్ఫీ అది ఒక బెట్లో అమ్మ కాదమ్మమ్మ ప్లేట్ తీసుకురామ్మా పైకి बनना महान अभी बहुत आसान बाकी करना आराम लेके चलना है नाम आगे साथ में लेके चले हम ईमान हमें मान या ना मान बैठे हमारी सारी लगे दिल में जैसे ये बिल में छुपे हो मिलते नहीं हमें यूं बाहर ये बड़ी महफिल में